నమస్తే, వెల్కమ్ టు ఫటాఫట్ 40. నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే యుద్ధానికి సిద్ధమైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధానికి సరిగ్గా ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడిని నిర్వహించడంలో తాము విఫలమయ్యామన్న ఇజ్రాయెల్ సైన్యం. ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇజ్రాయెల్ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని ఏ క్షణానైనా ఇరాన్పై తాము దాడి చేస్తామని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇప్పటికే పాలస్తీనాలో హమాస్ మిలిటెంట్లు, లెబనాన్లోని హిజ్బుల్లాతో పోరాడుతున్న తమ సైన్యం త్వరలోనే ఇరాన్పై కూడా దాడి చేసి ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హమాస్పై దాడి ప్రారంభించి అక్టోబర్ 7తో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. మాపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. హిజ్బుల్లాని అంతం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అనంతరం ఇరాన్తో యుద్ధం గురించి మాట్లాడుతూ ఇరాన్ తమతో యుద్ధానికి కాలు దువ్విందని, దానికి తగినట్లే తాము కూడా త్వరలో బలమైన దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఈ దేశంలో యుద్ధం జరిగినా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రధాని మోడీ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ భేటీ. మావోయిస్టు తీవ్రవాదం తుది దశకు చేరుకుందన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ మద్దతుకు తమ పార్టీ స్వీకరిస్తుందన్న నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. ఇటువంటి వార్తలను నేషనల్ న్యూస్లో చూద్దాం. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ 4 రోజుల పాటు భారత్లో పర్యటించుకున్నారు. ఆదివారం దేశానికి వచ్చిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. భారత ప్రధానమంత్రి మోడీ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాల్దీవులతో భారత్కున్న చిరకాల స్నేహం గురించి మోడీ గుర్తు చేశారు. ద్వీప దేశానికి కష్టం వస్తే ఆదుకునే విషయంలో ముందుండే తొలి దేశం భారత్ అని పేర్కొన్నారు. దాన్ని నిర్ధారించేలా కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహాయం చేయడం గురించి ప్రస్తావించారు. మావోయిస్టు తీవ్రవాదం తుదశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలిపారు. అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగింది. మావోయిస్టుల తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ పిలుపునిచ్చారు. దేశంలో హింసాత్మక ఘటనలు తగ్గాయని, మావోయిస్టులు రహితంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ సీఎం డీజీపీని ఆయన అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 10 ఏళ్లలో మోడీ సర్కార్ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. 10 ఏళ్లలో 11,500 కిలోమీటర్ల మేర రోడ్ నెట్వర్క్తో పాటు 15,300 సెల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. 165 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో హింసాత్మక ఘటనలు 16,400కు పైగా జరిగాయని, ప్రస్తుతం అలాంటి ఘటనలు 7,700కు తగ్గాయని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాకపోయినా పీడీపీ అధినేత మహబూబా ముఫ్తీ మద్దతును తమ పార్టీ స్వీకరిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ను రక్షించడానికి అన్ని పార్టీలు కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఆ కూటమికి మద్దతు ఇచ్చేందుకు పీడీపీ సిద్ధంగా ఉందన్న వార్తలపై ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. మాకు అవసరం లేకపోయినా మేము మద్దతు తీసుకుంటామన్నారు. ఎందుకంటే మనం ముందుకు వెళ్లాలంటే కలిసి పనిచేయాలని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మనమందరం కృషి చేయాలన్నారు. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందులు ఉందన్నారు. కాగా ఎన్నికల తర్వాత పొత్తుపై మహబూబ్ ముఫ్తీతో తాను మాట్లాడలేదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. తమ కూటమికి మద్దతు ఇస్తామని ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మేమంతా కలిసి రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తామని అన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై తాము ఉత్సాహంగా లేనని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సరైనవి లేక తప్పు కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ తర్వాతే అసలు ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు. అయితే ఎన్సీ కాంగ్రెస్ కూటమి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాము ఆశిస్తున్నామంటూ తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి అభివృద్ధికి మోడీ సర్కార్ కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఢిల్లీలోని పూసా క్యాంపస్లోని కిసాన్ మహాపంచాయతీ ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలతో శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అన్నదాతలతో చర్చలు అర్థవంతంగా జరిగాయని, వ్యవసాయ రంగానికి చెందిన చాలా విషయాలపై లోతుగా అధ్యయనం చేసినట్లు తెలిపారు ఆయన. కేరళ అసెంబ్లీలో సీఎం పినరయ్ విజయన్, ప్రతిపక్ష నేత వీడి సతీశన్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. సీఎం విజయన్కు వ్యతిరేకంగా యూడీఎఫ్ సభ్యులు ఇవాళ స్పీకర్ ఎన్ శంకర్ పోడియంను చుట్టుముట్టారు. ఓ బ్యానర్తో ప్రదర్శన నిర్వహించారు. స్పీకర్ ముఖం కనపడకుండా బ్యానర్లను పట్టుకున్నారు. ఈ సమయంలో విపక్ష నేతల చర్యలను ఖండిస్తూ సీఎం విజయన్ ప్రసంగించారు. విపక్ష నేతలు నినాదాలు చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ములప్పరం గోల్డ్ హవాలా లింకులపై ఇటీవల సీఎం విజయన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అయితే ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కానీ స్టార్ ప్రశ్నలను నాన్ స్టార్గా మార్చారని, దీని పట్ల విపక్ష నేత సతీశన్ అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం క్వశ్చన్ అవర్ను రద్దు చేశారు. ఆ తర్వాత 0 అవర్ సమయంలో విపక్ష నేతలు గందరగోళం సృష్టించారు. సీఎం విజయన్ అవినీతిపడంటూ విపక్ష నేత ఆరోపించారు. ఈ సమయంలో విపక్ష నేత సత్యాన్పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటికీ అసెంబ్లీలో అసలైన విపక్ష నేత ఎవరని ప్రశ్నించారు. కేరళ అసెంబ్లీ చరిత్రలోనే అపరిపక్వ, నాణ్యత లేని విపక్ష నేత సతీశన్ అంటూ సీఎం విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. భూ ఆక్రమణ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పంజాబ్లోని లుధియానాలోని గల ఎంపీ నివాసం, కార్యాలయంలో పాటు ఇతర వ్యక్తుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోమవారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై ఎంపీ సంజీవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సోదాలకు గల కారణమేంటో నాకు తెలియదు, కానీ చట్టాన్ని అనుసరించే పౌరుడిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామంటూ పేర్కొన్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వి యాదవ్ తేజ్ ప్రతాప్ యాదవ్ కు ఢిల్లీ కోర్టులో ఓటు లభించింది. కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ ఘోగ్నే బెయిల్ మంజూరు చేస్తూ ఒక్కొక్కరికి ₹1,00,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా వారిని అరెస్ట్ చేయరాదని దర్యాప్తు అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు తమ పాస్పోర్ట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తమిళనాడులో మెరీనా బీచ్ రోడ్లో ఆదివారం నిర్వహించిన వైమానిక దళ ఎయిర్ షోలో చోటు చేసుకున్న విషాదంలో 5 మృతి చెందారు. దాంతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాట, నిర్వహణ లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆ విమర్శలకు బదిలిచ్చింది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన చాలా మంది డిశ్చార్జ్ అయ్యారని, రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని డీఎంకే నేత శరవణన్ అన్నదురై వెల్లడించారు. భారీగా వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆదివారం సుమారు 15 లక్షల మంది వచ్చినట్లు రక్షణ దళాలు ప్రకటించాయి. తీరం వెంబడి 15 నుంచి 14 కిలోమీటర్ల మేర జనాలు గుమిగూడారు. ప్రారంభ సమయానికే చాలా దారులు మూసుకుపోయాయి. కార్యక్రమం పూర్తవగానే ఎవరూ ఎటు వెళ్లని పరిస్థితి. బీచ్ రోడ్లో నీటి వసతి లేకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాధితుల సంఖ్య పెరిగింది. ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించుకునేందుకు పలువురు సబరపన్ మెట్రో రైలును ఆశ్రయించగా ఆ స్టేషన్లోనూ భారీగా తోపులాట చోటు చేసుకుంది. దీనిపై అన్నాడీఎంకే, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. సమన్వయ లోపం, తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా కీలక నేతలు రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ ఈవెంట్ను తగిన రీతిలో నిర్వహించాం, 5 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి గల కారణాలు విచారిస్తున్నాం. షో సమయంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ప్రజలు ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు డీఎంకే ప్రభుత్వాన్ని నిందిస్తుంది అంటూ శరవణన్ స్పందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోరిన దానికి మించిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ఎయిర్ షో సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల 5 మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. కాగా సీఎం స్టాలిన్ ఈ సంఘటనపై సోమవారం స్పందించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దానికంటే మించిన ఏర్పాట్లను అధికారులను చేశారని తెలిపారు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చారని తెలిపారు. మరోవైపు ఎయిర్ షోలో తర్వాత ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను, పబ్లిక్ రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తనకు తెలిసిందని సీఎం స్టాలిన్ తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి పెద్ద ఈవెంట్లు జరిగినప్పుడు ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని అవామీ మిథియస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ షేక్ అబ్దుల్లా రహీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ డిమాండ్ చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో అన్ని రాజకీయ పార్టీలకు ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ రాజకీయ పార్టీ లేదా రాజకీయ పార్టీల సమూహం మెజార్టీ సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయవద్దని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఆ పార్టీలు ఎదగాలని అన్నారు. తమకు ఓటు వేసిన ప్రజలు పెద్ద ప్రయోజనాల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీ, పీపుల్స్ డెమోక్రట్తో సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు తాము విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ కంటే తక్కువ అధికారాలు ఉంటాయన్నారు ఒమర్ అబ్దుల్లా. అయితే ఈ మాటలను రషీద్ గుర్తు చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు, వారికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఎన్నికైన ప్రతినిధులు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఢిల్లీపై ఒత్తిడి తెస్తే వారికి వేరే మార్గం ఉండదని తెలిపారు. మోడీ ఇప్పటికే గోల్ పోస్ట్ను మార్చారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేలా ఐక్య ఫ్రంట్ను ఏర్పాటు చేయడం ఇప్పుడు మనం వంతంటూ తెలిపారు. బీహార్ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బీహార్లో వరద ప్రాంతాల్లో 5 రోజుల పాటు పర్యటించినట్లు తెలిపారు. బీహార్లోని 22 జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే కనీసం ప్రధాని మోడీ మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా కనీసం ఆ రాష్ట్రాన్ని పర్యటన చేయలేదన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల పంట పూర్తిగా నాశనమైందని తెలిపారు. ఆ వరదల్లో కొట్టుకుపోయిన కొంతమంది శవాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతాలో పీజీ వైద్యురాల అత్యాచారం కేసులో సీబీఐ కీలక రిపోర్టును వెల్లడించింది. ఆర్జీకర్ కాలేజీలో జరిగిన ఘటనలో గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ తన రిపోర్టులో వెల్లడించింది. కోల్కతా పోలీస్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేసిన సంజయ్ రాయ్ ఆ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే పీజీ డాక్టర్ను సంజయ్ రాయ్ రేప్ చేసి మర్డర్ చేసినట్లు సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది.
సీల్దాలో ఉన్న అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సిబిఐ తన నివేదికను అందజేసింది. ఆగస్టు 9వ తేదీన క్రైమ్ జరిగింది. హాస్పిటల్ బ్రేక్ టైంలో సెమినార్ రూమ్లో నిద్రించేందుకు వెళ్లిన పీజీ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఛార్జ్షీట్లో గ్యాంగ్ ప్రస్తావన చేయలేదు. రాయ్ ఒకడే నేరస్తుడు పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ కేసు ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వ్యక్తిగత అజెండా లేవన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందన్న మంత్రి కొండా సురేఖ. టీడీపీలో చేరనున్న తీగల కృష్ణారెడ్డి రుణమాఫీపై మాట్లాడిన తుమ్మల. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను తెలంగాణ న్యూస్లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వ్యక్తిగత అజెండా లేవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని అన్నారు. హైడ్రాపై తప్పుడు ఆరోపణలు ప్రతిపక్షాలను ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. కేవలం ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి నగర పరిధిలో చాలా చెరువులు, పార్కులు కబ్జాలకు గురయ్యాయని గుర్తు చేశారు. గతంలోనూ చెరువులను కాపాడడంలో పాటు మూసీ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరిగాయని, కానీ కాలక్రమేణా ఆ పనులను పలుమార్లు బ్రేకులు పడ్డాయని తెలిపారు. తమది ముమ్మాటికి ప్రజాప్రభుత్వమని, పారదర్శక ప్రభుత్వమని భట్టి స్పష్టం చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న మూసీని మణిహారంగా మార్చాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ వ్యక్తిగత అజెండా లేవని తెలిపారు. శాటిలైట్ ఆధారిత సర్వేతో కబ్జాలపై పూర్తి సమాచారాన్ని ఇప్పటికే అధికారులు సేకరించారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి పనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని భట్టి విక్రమార్క ఆక్షేపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లకు కట్టి కూలిపోయిన చేరిందన్నారు. మిషన్ భగీరథ పత్తా లేకుండా పోయిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారంటూ కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మాధవరెడ్డి, పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో సురేఖ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గాంధీభవన్లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మోడీకి తెలంగాణ రాష్ట్రంలో 18,000 కోట్ల రుణమాఫీ కనిపించడం లేదా అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాలు రుణమాఫీ చేశారంటూ ప్రశ్నించారు. హామీలు అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటే చూపించాలని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయి బాధ అయితే అధికారంలోకి రావాలని బాధ ఇంకొకరిదంటే ఎద్దేవా చేశారు. తాము నిత్యం రైతుల్లోనే తిరుగుతున్నామని, ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన శాఖ తాకేదే కాదంటూ తెలిపారు. టీడీపీకి పూర్వవైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశామని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కొగుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో చంద్రబాబును కలిశారు. మల్లారెడ్డి మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. తాను తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్తో తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తెలిపారు. రాజకీయంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాలని అవసరం ఉందన్నారు. 100% తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ బడ్జెట్పై స్పందిస్తూ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సెంపెంగ నూనె కావాలన్నట్లుగా రేవంత్ వైఖరి ఉందంటూ స్పష్ట విమర్శలు గుప్పించారు. అలాగే తెల్లారు లేస్తే రాష్ట్రం అప్పుల పాలైందని, డబ్బులు లేవని బేదారుపులు అరుస్తూ మరొకవైపు మూసీ పేరుట 1,50,000 కోట్ల సోకులు ఆర్భాటం ఎవరి కోసమంటూ నిలదీశారు. అంతేగాక రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ రైతు రుణమాఫీకి, రైతు బంధుకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు డబ్బులు లేవని అన్నారు. అలాగే నిరుద్యోగ భృతికి, పేదవాళ్ల పెన్షన్లకు, మహిళలకు, మహాలక్ష్మి పథకం అమలుకు, ఆడపిల్లలకు స్కూటీలకు డబ్బులు లేవని తెలిపారు. ఉద్యోగస్తులకు డిఏలు, మున్సిపాలిటీలకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, గ్రామాల్లో పిచికారీ మందులకు, బడి పిల్లలకు షాక్ ఫీజులకు, దవాఖానాల్లో మందులకు డబ్బులు లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేగాక దళిత బంధుకు, విద్యార్థులు స్కాలర్షిప్లకు, విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్కు, తులం బంగారం ఇవ్వడానికి, చెరువుల్లో చేపలు పెంచడానికి, 2 విడత గొర్రెల పంపిణీ కూడా డబ్బులు లేవంటూ రాసుకొచ్చారు. తెలంగాణ గురుక పాఠశాలలో అధికారుల పనితీరు మెరుగుపడాలని కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం భవనంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారులు సమీక్షా సమావేశం మంత్రి మాట్లాడారు. అయితే గురుకులాల్లో తాజా పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాపాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామంటూ తెలిపారు. ఇప్పటికే పాఠశాలలో 1,100 కోట్ల రూపాయలతో 25,000 స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించిన ఆయన గత 10 నెలల కాలంలో కాంగ్రెస్ పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటలను విని ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ప్రియాంక గాంధీతో సభను నిర్వహించారని గుర్తు చేశారు. అదే సభ సాక్షిగా తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రియాంక గాంధీ చెప్పిందని, ఈ విషయం ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని ఆరోపించారు. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారని, అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని తెలిపారు. గ్రూప్ 1 నియామకాలను ఏప్రిల్ 2024లో చేస్తామని ఆ పార్టీ చెప్పిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అయితే పక్కా నిరుద్యోగుల ఓట్ల కోసం జాబ్ క్యాలెండర్ అంటూ యువతను నమ్మించే మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న తాము 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. 2.27 లక్షల ఉద్యోగాలకు బీఆర్ఎస్ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చామని, నేడు ఉద్యోగాల విషయంలో సీఎం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బాల్కసుమన్ తెలిపారు. మూసీ సుందరీకరణ అంశంలో ప్రభుత్వంలోని పెద్దలు ఉక్కోలా మాట్లాడుతున్నారని ఆందోళన నిర్వసితులో ఉందన్నారు. సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఛైతన్యపూర్లోని వెంకటసాయినగర్లోని మూసీ నిర్వసితులో ఆయన సమావేశమయ్యారు. సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను తొలగించాల్సిన అవసరం ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత సుందరీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. 2 రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ, పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా మారిందన్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇలాంటి న్యూస్ను ఏపీ వార్తలో చూద్దాం. 2 రోజుల పర్యటనలో హస్తిన వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1:30 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు ఢిల్లీ చేరుకు నేరుగా ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వే జోన్ శంకుస్థాపన, సెయిల్లో విశాఖ స్టీల్ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి సహాయం తదితర అంశాలను చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం 11:30 కేంద్ర మంత్రి గడ్కరీని కలవనున్నారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15 నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ కానున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించే అవకాశం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించి జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే వసుదైక కుటుంబం అనే పేరు సార్థకమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని అరణ్య భవన్లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనలకు ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్ సానా యాప్ను పవన్ ప్రారంభించారు. కింగ్ క్రోబ్రాల సంరక్షణకు బ్రోచర్ని ఆయన ఆవిష్కరించారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన వారికి పవన్ బహుమతులు ప్రదానం చేశారు. భవిష్యత్ తరాలకు మించి వాతావరణాన్ని అందించాలని ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మించాలన్నారు. ఇది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్సీ బొత్స ఆరోపించారు. రాజకీయ కోణంలో కాకుండా ప్రజల అవసరాల కోసం ఇసుక పాలసీ ఉండాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టన్ను ఇసుకను ₹475 విక్రయించామని గుర్తు చేశారు. గతంలో లారీ ఇసుక 9,000 నుంచి 15,000కు సరఫరా అయ్యేదని పేర్కొన్నాడు. నేరు అదే లారీ ఇసుకను కూటమి ప్రభుత్వం 18,000 చొప్పున విక్రయిస్తుందని ఆరోపించారు. ఈ పరిణామంలో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇసుక పాలసీని కొనసాగించాలని పేర్కొన్నారు. ఉచిత పాలసీలో తగ్గాల్సిన ఇసుక ధర ఎలా పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరుతో ప్రత్యక్షంగానే దోపిడీ జరుగుతుందని సామాన్యుల తరపున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామంటూ బొత్స ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని అమలు చేయడం లేదని ఆక్షేపించారు. దాదాపు 117 రోజుల నుంచి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందని, దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక పాలసీ విధానాన్ని సరైన రీతిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్ అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్ సమర్పించకపోవడంతో సురేష్ జైల్లోనే ఉన్నారు. మరోవైపు మంగళగిరి కోర్టు పీటీ వారెంట్కు అనుమతించడంతో తాజాగా మరియమ్మ అనే మహిళా హత్య కేసులో తూళ్లూరు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. 2020లో వెలగపూడిలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ మరణించింది. అప్పట్లో ఈ హత్య ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ పేరును కూడా ఈ కేసులో చేర్చారు. వైసీపీ అధికారంలో ఉండడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తక్షణమే
డిస్మిస్ చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పవన్పై గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరపున ఫిర్యాదు చేశారు. పవన్ వ్యాఖ్యలు దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ తెలిపారు కేఏ పాల్. అయోధ్య రామాలయ కార్యాలయానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలు పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని తెలిపారు. ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసిన పవన్పై విచారణ జరపాలని ఆయన తక్షణమే డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించాలని కోరారు. పంజగుట్ట పోలీసులతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సిబిఐకి ఫిర్యాదు కాపీలను పంపినట్లు తెలిపారు. తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం టార్గెట్గా వరుస ట్వీట్లతో వివాదాస్పదంగా మారిన ప్రకాష్ రాజ్ లడ్డూపై రాజకీయ వివాదాన్ని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ చేశారు. దేవుడి ప్రసాదంపై వివాదం విభజనకు దారితీస్తుందని ఆందోళన నెలకొందని ఇండియా టుడే మ్యాగజైన్ పోస్టర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. చీఫ్నెస్ ఆఫ్ పాలిటిక్స్ టుడే అంటూ తిరుమల వివాదంపై తెలకున్న రాజకీయ వివాదాన్ని ఉద్దేశిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నాగార్జున వాంగ్మూలాన్ని మంగళవారం రికార్డ్ చేస్తామన్న న్యాయస్థానం. కాలీవుడ్ స్టార్ హీరో అజిత్తో సునీల్ సెల్ఫీ, అదుర్స్ అనిపిస్తున్న మహేష్ బాబు కొత్త లుక్, సింగం అగైన్ ట్రైలర్ రిలీజ్. ఇటువంటి వార్తలను సినిమా న్యూస్లో చూద్దాం. తన కుటుంబ వ్యవహారంలో మంత్రి కొండ సురేఖను చేసిన వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ నాంపల్లి కోర్టు ఇవాళ విచారించింది. నాగ్ తరపున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని మంగళవారం రికార్డు చేస్తామని న్యాయస్థానం తెలిపింది. దీంతో రేపు ఆయన కోర్టులో హాజరు కానున్నారు. నాగ్తో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ ఖాతాలో మ్యాజిక్ తీవ్రమనే డైరెక్షన్ నటిస్తున్న విదాముచ్చియాల్ పాడుతూ అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. తాజాగా అజిత్ కుమార్, సునీల్ దిగిన ఒక సెల్ఫీ నెట్టింట వైరల్గా మారింది. ఇద్దరు షూటింగ్ స్పాట్లో సెల్ఫీ దిగారని తెలుస్తుండగా ఇంతకీ ఎక్కడనేది తెలియాల్సి ఉంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే అజిత్ కుమార్ ఖైదీ గెటప్లో స్టైలిష్గా చీరప్ మూడ్లో బ్యాక్ డ్రాప్ గన్స్ రౌండప్ చేసిన లుక్లో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. వీరం తర్వాత అజిత్ కుమార్ డిఎస్పీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్లో అజిత్ కుమార్ యాక్షన్ ప్యాడ్ రోల్ కనిపిస్తుంది. దీనికి హిట్ కానుంది. తెలుగు తమిళంతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న సినిమా SSMB 29 టాలీవుడ్ సూపర్ స్టార్ డైరెక్టర్ SS రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం కంప్లీట్ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడని ప్రత్యేకించి చెప్పలేదు. ఇప్పటికే లాంగ్ హెయిర్ పోనీటైల్తో కనిపించిన ఈ స్టార్ యాక్టర్ మరో లుక్తో కనిపించి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు మరొకసారి మేక్ ఓవర్ మార్చేసుకున్నాడు. కొత్త గెటప్స్లో కనిపిస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళుతున్న సమయంలో ఎయిర్పోర్ట్లో లాంగ్ హెయిర్ గెడ్డం, రెడ్ క్యాప్, హుడీ వేసుకుని స్టైలిష్గా నడిచి వెళ్తుండగా అక్కడే ఉన్న కెమెరాలు కిక్మనిపించాయి. తాజాగా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. T20లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును హార్దిక్ పాండ్యా బ్రేక్ చేశాడు. గ్వాలియర్లో ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన T20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తన బౌలింగ్లో 4 ఓవర్లతో 26 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో అతను దుమ్మురేపాడు. కేవలం 16 బంతుల్లోనే 39 రన్స్ చేశాడు. దాంట్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 243.75 స్ట్రైక్ రేట్తో అతను చెలరేగిపోయాడు. అయితే ఈ హిట్టింగ్ సమయంలోనే కోహ్లీ రికార్డును పాండ్యా బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు T20లో సిక్సర్లతో టీమిండియాను 5 సార్లు గెలిపించాడు పాండ్యా. గతంలో కోహ్లీ పేరిట ఉన్న ఆ రికార్డును అతడు బ్రేక్ చేశాడు. కోహ్లీ ఇప్పటి వరకు 4 సార్లు సిక్సర్లతో భారత జట్టును విజయం సాధించాడు. ఇక T20లో భారత్ అత్యధిక వికెట్లు తీసిన 4వ బౌలర్గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. 87 వికెట్లు తీసిన పాండ్యా ఆ ఫార్మెట్లో 4వ స్థానంలో ఉన్నాడు. హర్షదీప్ సింగ్ ఖాతాలో 86 వికెట్లు ఉన్నాయి. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా యుజ్వేంద్ర చౌహాన్ నిలిచాడు. అతను ఇప్పటి వరకు 96 వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాతో మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఒక వెరైటీ షాట్ కుట్టాడు. స్క్రీన్ వేసిన బౌన్సర్ను వికెట్ కీపర్ మీదుగా బాదాడు. అయితే శరీరం మీదుగా వచ్చిన బౌన్స్ను కేవలం తన బ్యాట్తో కీపర్ వైపు మళ్లించాడు. ఆ బంతి బౌండరీకి వెళ్ళింది. ఆ స్ట్రోక్ చెందిన వీడియోను BCCI తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. సెయింట్ లూసియా కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో తొలిసారి ఛాంపియన్ను అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఎనా అమెజాన్ వారియర్స్కు చెక్ పెడుతూ 11 ఏళ్లుగా ఊరికిస్తున్న ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రోస్టన్ చేజ్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టారు. దాంతో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సెయింట్ లూసియా ట్రోఫీ కలను సాకారం చేసుకుంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో సెయింట్ లూసియా తొలిసారి విజేతగా అవతరించింది. 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెగా టోర్నీలో ఛాంపియన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలో సెయింట్ లూసియా ఈ సీజన్
అశాంతం ప్రత్యర్థులకు వణికించింది. పొట్టి వరల్డ్ కప్ లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత మాజీ ఛాంపియన్ అయిన శ్రీలంక పని అయిపోయిందని, చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేకపోయిందని విమర్శలు వచ్చాయి. కానీ 2 నెలల్లో లంక ఆట మారింది. స్వదేశంలో టీమిండియాపై వన్డే సిరీస్ అనంతరం ఇంగ్లాండ్పై ఓవరాల్ మైదానంలో చిరస్మరణమైన విజయం లంక పోరాట పటిమకు అద్దం పట్టాయి. తాజాగా సొంత గడ్డపై 2 టెస్టుల సిరీస్లో బలమైన న్యూజిలాండ్ను వైట్ వాష్ చేసి అదరహం అనిపించింది. ఆ లంక జట్టును గాడిలో పెట్టి అద్భుత విజయాలను అబురుపరిచిన సతన విజయసూర్యను పూర్తిస్థాయిలో కోచ్గా నియమించింది. దేశంలో తమ సిమెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అదానీ గ్రూప్ సిద్ధం. నేను క్షేమం అని తెలిపిన రతన్ టాటా. పిలవెల్లాడిన స్టాక్ మార్కెట్లు. ఇటువంటి వార్తలను బిజినెస్ న్యూస్లో చూద్దాం. దేశంలో తమ సిమెంట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. జర్మనీకి చెందిన హైడెల్బర్గ్ మెటీరియల్స్ ఇండియన్ యూనిట్ హైడెల్ బేస్ సిమెంట్ను ఇండియాలో కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్ ద్వారా 10,000 కోట్లకు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అదానీ గ్రూప్ కొనుగోలు వార్తల నేపథ్యంలో హైడెల్బర్గ్ ఇండియా షేర్లు సోమవారం దూసుకువెళ్లాయి. ఇంట్రాడేలో 18% మేర లాభపడ్డాయి. బీఎస్సీలో 17.95% లాభంతో 52 వారాల గరిష్ట స్థాయికి 257.85 చేరింది. అటు ఎన్ఎస్ఈలోని షేరు ధర 258ని తాకింది. తర్వాత షేరు ధర క్షీణించింది. అటు అంబుజా సిమెంట్ షేర్లు మాత్రం 2.21% మేర పతనమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల్లో భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో గత వారం స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో సెన్సెక్స్ 4,000 పాయింట్లు పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఏకంగా 1,700 కోట్లు నష్టపోయారు. ఈ పతనం దేశంలోని 2 టాప్ బిలియనర్ల ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీపై తీవ్ర ప్రభావం చూపింది. బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 13,444 కోట్ల పైగా నష్టపోయారు. అదే సమయంలో గౌతమ్ అదానీ 7,915 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూశారు. ఈ పతనంతో ముఖేష్ అంబానీ నికర విలువ $162 బిలియన్ నుంచి $105 బిలియన్ పడిపోయింది. అయినప్పటికీ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులు 14వ స్థానంలో ఉన్నారు. మరోవైపు గౌతమ్ అదానీ నికర విలువ $94.2 బిలియన్ పడిపోవడంతో ఈ జాబితాలో 18వ స్థానాన్ని దిగజారారు. దీంతో 100 బిలియన్ క్లబ్ నుంచి ఆయన బయటకు వచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. రక్తపోటు తగ్గడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్ కాంట్రీ హాస్పిటల్ తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన వార్తలపై ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అస్వస్థకు వార్తలపై రతన్ టాటా స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను క్షేమంగానే ఉన్నానంటూ తెలిపారు. ఐసీయూలో చేరిన వార్తలను రతన్ టాటా ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవని, నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానంటూ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ రతన్ టాటా పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు నష్టాలు ముగిసే. ఉదయం ఐటీ స్టాక్స్ అండతో లాభాలు ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడిదుడుకులతో మధ్య ఆరంభ లాభాలు కోల్పోయి వరుసగా 6 రోజుల నష్టానికి ముగిశాయి. ముఖ్యంగా ఎన్ఐఏలో అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పతనమయ్యాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, రిలయన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర పతనం కాగా నిఫ్టీ 24,800 స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 80,926.99 పాయింట్ల వద్ద లాభాలు ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,137.77 వద్ద గరిష్టాన్ని తాకింది. తర్వాత నష్టాలకు చారుకున్న సూచి ఇంట్రాడేలో 80,726.06 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 638.45 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 218.85 పాయింట్ల నష్టంతో 24,795.75 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 83.99గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలు ముగిశాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.